వాళ్ళు మీకంటే మంచి నాలెడ్జ్ ఉన్నాడు, మీకంటే మంచి పొజిషన్లో ఉండొచ్చు. మీరు అదే నేర్చుకొని ఏముందలే ఇల్లు నేర్పేది అన్నట్టుగా అన్నారనుకోండి, అంటే దట్ ఎండ్స్ ది మ్యాటర్. అదే అతనితో మంచి రిలేషన్స్ ఉంటే అతను హెల్ప్ చేస్తారు. సో ఎప్పుడైనా సరే అందరినీ గౌరవించటం, గౌరవప్రదంగా ఉండటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటంటే మీరు పక్కన వాళ్ళతో కలిసి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళల్లో మంచి లక్షణాలు అందరిలో ఉంటాయి. మంచి లక్షణాలు మీరు రేపు ప్లేస్మెంట్ వెళ్ళి ఒక పొజిషన్లో చేరతారు. చేరిన తర్వాత ఒక 4-5 సంవత్సరాల తర్వాత టీమ్ లీడర్ అవుతారు. సో వితౌట్ యాక్సెప్టింగ్ యూ కెనాట్ కమాండ్ అదర్స్. అందుకనంటే ఎదుటి ఎప్పుడైనా సరే వినే మనస్తత్వం, వెంట యాక్సెప్ట్ చేసే మనస్తత్వం ఉంటే యూ విల్ బి యాక్సెప్టెడ్, యూ విల్ బి రెస్పెక్టెడ్ అండ్ యూ విల్ గ్రో ఇన్ యువర్ లైఫ్. టీమ్ లీడ్ అయినప్పుడు మంచి బ్రహ్మాండంగా చేశారు, ఆ టీం సూపర్ సక్సెస్ అని చెప్పి పేరు తెచ్చుకోగలరు. అందుకని చెప్పి అందరితో మంచిగా ఉండండి. లవ్ ఆల్ అండ్ హేట్ నన్, రిమెంబర్ దట్. సో ఈ రకంగా ఏంటంటే మీరు అందరూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో చిన్న చిన్న డీవియేషన్స్, అట్రాక్షన్స్ అవన్నీ ఉంటాయి, సెల్ ఫోన్లు అని ఇవన్నీ. సో వీలైనంత వరకు అవాయిడ్ సెల్ ఫోన్, అవాయిడ్ యాంగర్, అవాయిడ్ ప్రైడ్. యాంగర్ ఈజ్ జస్ట్ లైక్ హోల్డింగ్ బర్నింగ్ కోల్. ఒక మండుతున్న బొగ్గును పట్టుకుంటే ఏమైతే. సో యాంగర్ ఈజ్ జస్ట్ లైక్ హోల్డింగ్ ఏ బర్నింగ్ కోల్. ఇఫ్ యూ వాంట్ టు త్రో ఎట్, బై ద టైమ్ యూ త్రో ఎట్ అదర్స్, ఆల్రెడీ యువర్ హ్యాండ్స్ ఆర్ ఇన్ బర్నింగ్ కండిషన్. సో యాంగర్ ఈజ్ జస్ట్ లైక్ ఏ బర్నింగ్ కోల్. ఓకే, సో డోంట్ రూయిన్ యువర్ లైఫ్. ఎస్పెషల్లీ ఆడపిల్లలు కానీ చెబుతున్నాను, ఇంట్లో మీరు ఎంత ప్రశాంతంగా ఉంటే మీరు అంత గ్రేట్ పర్సన్స్గా తయారవుతారు. ఇప్పుడు సుధామూర్తి ఉన్నారు, సుధామూర్తి సక్సెస్, నారాయణమూర్తి సక్సెస్ అయ్యారంటే ఈవిడ వల్లనే సక్సెస్. ఈవిడ రోజు తగాదాలు పెట్టుకుంటూ కూర్చుంది ఇంట్లో, ఆయన ఏమైనా సక్సెస్ అవ్వగలరా? అదేనే కాదమ్మా, ఇంట్లో ఎప్పుడైనా సరే యూ మస్ట్, ఇప్పుడు ప్రతి ఒక్కటి ఏంటంటే యూ హ్యావ్ టు డీల్ స్ట్రైట్ అవే. ఇప్పుడు మీరు రేపు పెళ్ళిళ్ళు అవుతాయి, పెళ్ళిళ్ళు అయిన తర్వాత వెళ్ళి మీ అమ్మకి నాన్నకి అన్నీ చెబుతామన్నారు అనుకో. చెబుతామంటే అది ఎవరు మీ ప్రాబ్లమ్స్ని ఎవరు సాల్వ్ చేయలేరు. మీ ప్రాబ్లమ్స్ మీరే సాల్వ్ చేసుకోవాలి, మీ కెరీర్ని మీరే ఎలివేట్ చేసుకోవాలి, మిమ్మల్ని మీరే గొప్పవాళ్ళు చేసుకోవాలి. సో మంచి లక్ష్యం పెట్టుకొని హ్యావింగ్ ఏ స్మాల్ గోల్ ఈజ్ ఏ క్రైమ్ అని చెబుతున్నారు అబ్దుల్ కలాం. ఇప్పుడు మా టైం వేరు, మీ టైం వేరు. మా టైంలో ఏంటి, మాకు ఇటువంటి ఆపర్చునిటీస్ లేవు, సాఫ్ట్వేర్ జాబ్స్ అని కానీ, లేకపోతే వేరే కంట్రీస్కి వెళ్ళడం కానీ. సో ఇంత నాలెడ్జ్ మాకు లేదు. మేమేంటి మంచి జాబ్లో చేరి బాగా అందరికి మంచి పాఠాలు చెప్పి సొసైటీని సర్వ్ చేసి సరిపోయింది, మంచి పౌరులుగా తయారు చేసి సరిపోయింది అనుకుంటాం. కానీ మీకు చాలా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. వితౌట్ జాబ్ ఉంది, 2 లక్షల ప్యాకేజ్ ఉంది, 3 లక్షల ప్యాకేజ్ ఉంది, 10 లక్షల ప్యాకేజ్ ఉంది, 25 లక్షల ప్యాకేజ్ ఉంది, 2 కోట్ల ప్యాకేజ్ కూడా ఉంది. అంతమంది ఏం చేసినా చేయకపోయినా సరే ఏదో ఒక జాబు, ఆ జాబులోనే చేసినాడికి అదే జాబు, చేసినాడికి అదే శాలరీ, చేయనాడికి అదే శాలరీ. ఇప్పుడు మీకు అవకాశాలు ఉన్నాయి కాబట్టి పక్కనాడు చూసి జలసీ ఫీల్ కాకుండా, అలానే ప్రైడ్ ఫీల్ కాకుండా, ఇందాకేం చెప్పాను, అవాయిడ్ సెల్ ఫోన్. చేయాలా అవసరం లేదా? అవాయిడ్ అంటే మొత్తం ఇస్త్రీమని కాదు, అవాయిడ్ అంటే చేసేటప్పుడు యూజ్ ఫర్ సమ్ యూస్ఫుల్ పర్పస్. అవాయిడ్ యాంగర్, అవాయిడ్ ప్రైడ్. గర్వం మిమ్మల్ని పతనానికి దావదిస్తుంది. సో వాట్ ఎవర్ దట్ మీన్స్ గర్వం లేకుండా ఉండి మీరు ఇవన్నీ క్వాలిటీస్ కనుక మీకు ఉంటే డెఫినెట్గా బ్రహ్మాండంగా తయారవుతారు. మీరు ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోండి ఈరోజే. ఈ లక్ష్య సాధన కోసం నేను నా తల్లిదండ్రులను గౌరవిస్తాను, ఇంట్లో ఆనందంగా ఉంటాను, బయట ఆనందంగా ఉంటాను, నా ఆనందం వల్ల మిగిలిన వాళ్ళు అందరూ ఆనందపడతారు. నేను డిస్టర్బ్ చేస్తే మా మదర్ డిస్టర్బ్ అయ్యింది, ఫాదర్ డిస్టర్బ్ అయ్యింది, ఫ్యామిలీ డిస్టర్బ్ అయ్యింది. అర్థమైందా? సో అందుకని మీ యువర్ హ్యాపీనెస్ విల్ అల్టిమేట్లీ డిసైడ్ యువర్ లైఫ్, యువర్ కెరీర్, యువర్ గ్రోత్, యువర్ జాబ్, యువర్ శాలరీ, ఎవ్రీథింగ్. సో మీరు ఎంత ఆనందంగా ఉండి, ఎంత పీస్ఫుల్గా ఉంటే, ఎంత పేషెన్స్ ఉంటే అందరూ అంత గొప్పవాళ్ళు అవుతారు. అర్థమైంది? అన్నీ రాసుకొని రేపటి నుంచి ఇవాళ నుంచే ఐ రెస్పెక్ట్ మై పేరెంట్స్, ఐ రెస్పెక్ట్ అదర్స్, ఐ యాక్సెప్ట్ దెమ్. సో ఇవన్నీ మీకు వస్తాయి.
in return you will be accepted, you will be respected, you will become a happy person, you will become a successful person. So whatever you give, you will get back. ఓకే, సో ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఇంకొకటి చిన్న కథ చెబుతాను. సుధామూర్తి దాంట్లోనే ఉంది, ఆ నవల్లోనే, ఆ కథల్లోనే. సో అందరూ మంచి లక్ష్యాన్ని ఒకటి రాసుకోండి, ఏదో ఒకటి. సో ఐ వాంటెడ్ టు learn these technologies, and by learning these technologies I wanted to be placed at so much salary. So for that one, what to do, what are the qualities you are supposed to possess. So all those things you think about it. So you are creator of your own destiny, as per Swami Vivekananda. So create and decide your fate or career or success. Okay, so thank you sir, thank you Venkat garu, and thank you the guests, and thank you very much. Thanks to all participants. Thank you very much.